ఏలూరు నగరంలో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న జింగిల్ బెల్స్ పాఠశాల యాజమాన్యం సేవలు అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. శ్రీరామ్ నగర్లోని జింగిల్ బెల్స్ పాఠశాల 14వ వార్షికోత్సవ వేడుకలు మరియు చిన్నారుల కాన్వకేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య డిఆర్డీఏ పీడీ విజయరాజు విద్యార్థుల కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు డిగ్రీ పట్టాలను, మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా అమరావతి గొప్పతనాన్ని తెలియజేస్తూ జింగిల్ బెల్స్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులలో కట్టిపడేసింది. ఒసే రాములమ్మ సాంగ్ మరియు హర్రర్ సాంగ్ చూపర్లను కనువిందు చేసింది. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడం వల్ల భవిష్యత్తులో వారు అత్యున్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఫిజియాలజీ కోఆర్డినేటర్ ఆర్ రంగయ్య, ఏలూరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పి వెంకటేశ్వరరావు, సెయింట్ తెరిసా హెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పి మాధవి, ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ ఎం శర్వాణి మరియు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. How to introduce yourself? Okay. అది స్కూల్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆర్ దోస్ హూ ఆర్ ఫేసింగ్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్లో కూడా ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ ఈజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో మరి ఈ హౌ టు గివ్ ఇంట్రడక్షన్ అట్ దేర్ స్కూల్ లెవెల్, సో అవర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్. ఓకే. I color purple but I hate gray color. I like food carrot but I hate bitter gourd. I like fruit mango but I hate papaya. I hate brown color. I love fruits mango but I cannot stand apple. Add one answer. Very good. Join your hands. Now clear. Next question. Add 2. Again add 2. -3. Add 1. Answer. 22. Very good. Next question. 24 into 25. ఏ పని స్టార్ట్ చేసినా విజ్ఞానం కలగకుండా ఉండకుండా మనకి మా చాలా రేర్ గా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతిదీ ఆర్టే, డ్రాయింగే కాదు. నిర్వహించిన ఎస్ఐ రైటింగ్, డ్రాయింగ్ అలా నుంచి వచ్చిన వారందరికీ కూడా మా జింగిల్ బెల్స్ స్కూల్ తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి విశిష్ట అతిథులుగా మరి మన ఏలూరు శాసనసభ్యుల వారు కూడా మన మధ్యలోకి రాబోతున్నారు. కాబట్టి మరి మనందరం కూడా ఒక డిసిప్లైన్ గా ఉండి మన పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ ను కూడా ఆశాంతం తిలకించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరి మీకోసం లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పడ్డాము, చైర్స్ అది కూర్చోవడానికి లేదనే ఉద్దేశంతో మరింత ఎక్కువగా మనం అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి నో బడీ షుడ్ స్టాండ్, అది ఒక్కటి గుర్తుపెట్టుకుని మరొక్కసారి అందరూ కూడా మీ సీట్స్ లో ఆసీనులు అయి ఉంటే కనుక మరి మాకు చాలా హ్యాపీగా ఉంటుందని తెలియచేసుకుంటూ, మీ యొక్క ఇంటెన్షన్ మాకు తెలుసు, మీ పిల్లల పర్ఫార్మెన్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని, కానీ మీరు కూర్చొని చూస్తే మరింత ఆనందంగా ఉంటుందని తెలియచేసుకుంటూ, డివోషనల్ సాంగ్ మరి భక్తి కన్నా మించింది దేశభక్తి. సో patriotism is greater than any other thing. So now our students are going to perform a patriotic song. Okay, please welcome on this. Yalla la,
కిండర్ గార్డెన్ కాన్వకేషన్కి మేము ఆహ్వానించగానే విచ్చేసిన అతిథులందరికీ మా స్కూల్ తరఫున, మా టీచర్స్ తరఫున, మా తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Now I would like to invite our guests onto the stage. First I would like to invite Dr. M. Sarvani Garu, MS General, FENS, Andhra Hospital onto the stage. Andhra Hospitals. ఆయన మాకు చాలా సన్నిహితులు. A very good evening all the dignitaries to please come onto the stage. Play the music. ఓకే, సో మరి ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ రీచింగ్ ద వెన్యూ. పిల్లల్ని చూసేసరికి చాలా ఆనందం ఎక్కువైపోయిందండి. ఐ లవ్ కిడ్స్ అలా చాలా, ఎందుకంటే వాళ్ళు చూడగానే యాక్చువల్గా చాలా మంది కిడ్స్ వస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ ఎ పీడియాట్రిషియన్ ఎనీవేస్, బట్ ఏదో ఒక సమస్య కోసం ఏదో కడుపులో నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఫస్ట్ చాలా భయంగా ఉంటారు. నేనేదో ఇంజక్షన్ చేసేస్తాను, లేకపోతే నేను ఏదన్నా టాబ్లెట్స్ ఏదో ఇచ్చేస్తాను అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా భయంగా ఉంటారు. సో what I try to convince them, and I like to spoon them like with their words. I was wondering, నా స్కూల్ డేస్ మా స్కూల్లోనే ఇలాంటి యాన్యువల్ డే ఉండేది, బట్ ఇలా సాంగ్స్ కాదు కానీ వీ యూస్ టు హ్యావ్ డ్రిల్స్ అండ్ ఆల్, బట్ దే వర్ లైక్ చాలా లవ్లీగా. ఇంత చిన్న ఏజ్ నుంచి అని మేము మా చదువుకునేటప్పుడు కొంచెం పెద్ద ఏజ్లో నుంచే వీ వర్ లైక్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, బట్ దీస్ కిడ్స్ ఆర్ రియల్లీ లవ్లీ. అండ్ దానికన్నా ముందు దే ఆర్ వెరీ డిసిప్లిన్. యూ హ్యావ్ టు లెర్న్ సచ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఇనీషియల్ ఐ హ్యావ్ 2 kids and they were like 4th and 5th age. సో వాళ్ళని పొద్దున్నే లేపాలంటే నాకు గగనం. అండ్ ఐ వాంట్ టు టీచ్ మై కిడ్ ద సేమ్ వే. వాళ్ళేదో స్ట్రెస్ ఇది అనేది కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ నెవర్ ఆస్క్ దెమ్ హౌ మచ్ మార్క్స్ దే గాట్. అందరికీ మరొకసారి స్వాగతం. మరి వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. Wipes out the darkness of injustice, aggression, and divisions in society. Bring all the light into the blessing upon us to achieve additional academic and కృష్ణ గారు యూకేజీ ఫస్ట్ బ్యాచ్ కి కాన్వకేషన్ నిర్వహించిందిగా కోరుతున్నాం.
on the wonderful evening on the occasion of Jingle Bells Annual Day celebrations. I, Kadiyala Vijayalakshmi, principal of the school, take this opportunity to present the school annual report for the academic year 2024 and 2025. I would like to take a quote from Mahatma Gandhi. What is really required for a democracy is not the knowledge of facts, but the right education. Here in Jingle Bells, we believe the same. Jingle Bells is the right place for your child who deserves the best. Let me take you to the journey of the year 2024 and 2025. The year started with overwhelming response to successful academic implementation in the year 2023 and 2024 by the parents with a good number of admissions. Bhasha Dinotsavam, Mathematics Day, Science Day were celebrated with religious. Madam, Jashika Sai is getting convocated. hello, cutie. Dear audience, the claps are the encouragement for the tiny thoughts. So please encourage them with your claps, and you may also regenerate it. Musunuru. అసలు వినపడట్లేదండి. ముసునూరు దాన్విక రత్న మాధవి, వాస సాత్విక, ఓకే సార్. నరమామిడి శ్రావ్య లక్ష్మి ప్రణీత, ఓకే సార్. పి మేధాంశ్ రెడ్డి, పిట్టు మేధాంశ్ రెడ్డి, ఓకే సార్. तेरा चरण तेज, युक्तिक श्रीनाथ, भले लक्षिता, गुड़ी, दटला निहाल वर्मा, कोमिनी मयंक आनंद, సార్ని ఆయన మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈనాడు ఏదైతే జంగిల్ బెల్స్ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులకి, అలాగే ఇక్కడ జంగిల్ బెల్స్ యజమాన్యానికి, అలాగే జంగిల్ బెల్స్ స్టాఫ్ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలకు నా దీవెనలు. మరి జంగిల్ బెల్స్ స్థాపించి 14 సంవత్సరాలైన సందర్భంగా మరి ప్రతి ఏటా కూడా ఏదైతే యానివర్సరీ డే ఇక్కడ జరుపుకుంటారో ఈ రోజున మరి మన శనివారపేటలో జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా పిల్లలు అనేక మంది ఈ స్కూల్ ద్వారా వెళ్ళి అనేక ఉన్నత స్థితిలో ఇప్పుడు కూడా చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదైతే యాజమాన్యం స్టాఫ్ వాళ్ళు ఒక క్రమశిక్షణతో దిద్ది వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగేదిగా చేసినందుకు ఆ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే విజయలక్ష్మి గారు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో అయితే అనేక ఇబ్బందులు పడ్డారు. అలాగే సెన్సిటివ్, చిన్న విషయానికి కూడా ఆవిడ మరి దీనికి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి.
ఏదేమైనా సరే ధైర్యం చెప్పారు, నిలదొక్కున్నారు. మళ్ళీ స్కూలు మరి అది మళ్ళీ 2024లో మరి అత్యంత వైభవంగా రన్ అయ్యే ధీరోదాత్తురాలుగా నిలిచినందుకు ఆవిడని కూడా అభినందిస్తున్నాను. ఏదైతే పిల్లలు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పేటప్పుడు మరి తెలుగులోనే నేర్పుతాం, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. 10th క్లాస్ వరకు మరి స్పీడ్ ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలకు అర్థం అవ్వాలన్నా కూడా మనం తెలుగులో మాట్లాడవలసిన అవసరం ఎంత ఉంటుంది. ఎందుకంటే మనం స్పీడ్గా తరువుగా మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం, బట్ వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ అనేది ఉండదు. వాళ్ళు మాట్లాడగలుగుతారు కానీ దాంట్లో డెప్త్ కానీ దాని అర్థం కానీ తెలియదు. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటే వెళ్ళిపోయాను కానీ దాని అర్థం అనేది నేను డిగ్రీ అయిన తర్వాతే తెలిసింది, చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏంటి అనేది. ఏదైనా కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజెస్లో వాళ్ళు కానీ అందరూ కూడా జంగిల్ బెల్స్కి అనేది ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్కి తగ్గట్టుగానే విజయలక్ష్మి గారు కూడా రన్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులు కూడా మరి ప్రోత్సాహం ఇస్తున్నారు. తప్పనిసరిగా జంగిల్ బెల్స్ అనేది ఒక ఉన్నత స్థానానికి ఏలూరులో వెళ్ళాలి. దానికి ఏదైతే శనివారపేటని ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చెందామో జంగిల్ బెల్స్ స్కూల్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఒక పక్క స్కూల్ ప్రిన్సిపల్గా, మరి రెండో పక్క రాజకీయంగా కూడా మంచి సమాజం రావాలి అనే ఉద్దేశంతో పట్టుదలతో మరి గత 4 సంవత్సరాలుగా కూడా ఆవిడ శ్రమను కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు బాగుండాలి, పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో ఆవిడ కూడా అందరి దగ్గరికి తిరిగి వాళ్ళ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచడంలో వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ సందర్భంగా స్టాఫ్ కూడా మరి ప్రభుత్వం తరఫున, నా తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ఇంతకంటే ఎప్పుడు కూడా మరి జంగిల్ బెల్స్ అనేది ఉన్నత స్థానంలో ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు జంగిల్ బెల్స్ యజమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు మరి వయసులోనూ అనుభవంలో కూడా పెద్దవారు. మరి బస్సు డ్రైవర్గా ఆయన మనకి మరి మంచి సేవలను అందించడం జరుగుతుంది. ఒక చిన్న కంప్లైంట్ కూడా లేకుండా హ్యాపీ. అలాగే హరి కూడా బాధ్యతను ఎరిగినటువంటి హరికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. అట్లాగే మన తీసుకురావటంలో చాలా జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటాడు సుబ్బారావు. అప్పుడప్పుడు మా ఇద్దరికి గొడవలు అవుతూ ఉంటే నేను లేట్గా పంపిస్తాను, నేను తొందరగా పంపించమంటాడు. అయినా మళ్ళీ మామూలే. మరి ఫిషర్మెన్ ఓకే నన్ను బాగా చేస్తారు. ఆల్ ది బెస్ట్. గో. చిన్న గిఫ్ట్.
with a small token of gratitude. मैम लिखिए once. Please look here, ma'am. Look here. जय जो जय अरे जाएगी कहाँ तेरे पीछे ये पूरा आई जो आई दरिया किनारे एक बंगलो गोरी जय जो जय दरिया किनारे एक बंगलो गोरी जय जो जय मैं जाके खिड़की में बैठूंगी सोना सिंगार करके मैं जाके खिड़की में बैठूंगी सोना सिंगार करके अरे दूर से ही ललचाऊंगा क्या मैं तुझको पुकार करके रहूंगी न तेरे साथ अरे छोड़ दे हाय हाय दरिया किनारे एक बंगलो गोरी जय जो जय ये जय जो जय अरे जाएगी कहाँ बंगलो गोरी जय जो जय బ్యూటిఫుల్లీ ఎంత బాగా చేశారమ్మా మొత్తం కేరళ కాడి నుంచి గోవా దే షోన్ ఈవెన్ చైనీస్ సాంగ్ మార్నింగ్ ఐ వాజ్ లిసనింగ్ టు అ చైనీస్ సాంగ్ సో ఐ కంగ్రాచులేట్ విజయలక్ష్మి మేడం యూ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ బ్రింగింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ దిస్ టైనీ స్టేజ్ ఎంత ఎంజాయ్ చేశామంటే అందరం యూ ఆర్ సో హ్యాపీ నేను ఇక్కడ ఐ స్టే వెరీ క్లోజ్ బై మా కాలేజ్ ఇక్కడే కానీ నేను చూస్తూ ఉన్నాను ఫస్ట్ నుంచి విజయలక్ష్మి గారు హౌ షీ ఎస్టాబ్లిష్ ద స్కూల్ ఎట్లా ఎంత కష్టపడేవారు ఎంత బాగా శ్రమపడి చాలా ఉత్సాహంగా స్కూటర్ మీద వెళ్ళేవారు మేము అసలు తను చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం ఎంత బాగా చేస్తున్నారు ఈ పిల్లల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు జింగిల్ బెల్ స్కూల్ ఫస్ట్ ఒక క్యాంపస్లో ఉండేది ఇవాళ షానాజ్ మేడం వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఆవిడ అన్నారు 3 క్యాంపసెస్ ఎక్స్పాండ్ అయిందని చెప్పారు 500 స్టూడెంట్స్ బిగినింగ్లో 17 స్టూడెంట్స్ నౌ దే హ్యావ్ 500 ఎక్సలెంట్ రియలీ ప్లీజ్ గివ్ విజయలక్ష్మి గారు applause for all that she is doing. Please handle your children to the class teachers because this program is for only convocation. So the children are, you are taking the children and we miss them. So please. దానికి ఉదాహరణ నేనే చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ లో నేర్పిస్తే విజయవాడ స్టడీస్ లో ప్రియదర్శిని హాస్టల్లో నేర్పించినప్పుడు మాస్టర్ కోపడుతున్నారు నేను అడుగులు ఇటేయమంటే అటేస్తున్నానని చెప్పి మరి ఎవరి మాట వినను నా దారే వేరు అందుకని మరి ఆయన కోపడుతున్నారని మానేయడం వల్ల ఈ రోజున క్లాసికల్ డాన్స్ ని ఆనందించగలుగుతున్నాను కానీ చేయలేకపోతున్నాను ఎనీవే ఈ రోజున నా కోరికను మరొక్కసారి చూడగలిగినందుకు
ఓకే సార్. జింగిల్ బెల్స్ వార్షికోత్సవ సందర్భంగా హాజరైనటువంటి తల్లిదండ్రులు, అలాగే పక్కన నైబర్స్, ఎందుకంటే విజయలక్ష్మి గారు ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా కాకుండా మన సోషల్ సేవా కార్యక్రమం పాల్గొనే దానిలాగా అందరితో కలిసిమెలిసిగా ఉంటుంది, అందరితో మంచిగా మాట్లాడటం, అందరినీ లైవ్లీహుడ్గా ఉండటం, బ్రదర్లీహుడ్గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆవిడ కార్యక్రమాన్ని మరి ఇంత ఓపెన్ ప్లేస్లో చక్కగా కండక్ట్ చేయటం మనం నిజానికి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలు ఒక పిల్లలు ఇలా తిరుగుతూ ఉంటే నేర్పడం కష్టం, మర్చిపోతుంటారు. కానీ గ్రూప్ సాంగ్సే పెట్టింది, ఎక్కువగా 15 మంది 20 మందిని పెట్టి గ్రూప్ సాంగ్స్ పెట్టింది. గ్రూప్ సాంగ్స్లో అది కోఆర్డినేషన్ లేకపోతే ఒకళ్ళు ఇటు తిరుగుతుంటారు, ఒకళ్ళు అటు తిరుగుతున్నారు, ఒకళ్ళు తిరుగుతున్నారు. కానీ ఎక్కడా కూడా తిరగకుండా పిల్లలంతా క్రమబద్ధంగా సిస్టమేటిక్గా చేశారు. దానికి మరి జగదీష్ గారు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చి ఉంటారో ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. మరి ఆయన కష్టపడి పిల్లలందరినీ తరిపించేసి చేశారు. తల్లిదండ్రులు కూడా అందరూ పిల్లల కార్యక్రమాలు చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత మైండ్ రిలాక్స్ అవుద్ది. ఇందాక అందావిడి ఏదో జగదీష్ గారు వెళ్ళలేదు కూర్చున్నారు. ఎందుకంటే మనం ఎన్నో సమస్యలతో ఉంటాం, కానీ ఈ రాజకీయ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే మానసిక సమస్యలు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ గంట 2 గంటలు 3 గంటలు మన పిల్లలతో ఆడుకునే వాళ్ళు ఆటపాటలు చూస్తే మనం కూడా కొంత రిలాక్స్ అవుతాం. కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేరాంచల శతానేక శాస్త్రాలకు మేరు వంటిరా ఏకశియా శిల్పకళ అరసవల్లి సూర్యదేవ ఆలయకిరణాల నీల సింహాచల శ్రీశైల శ్రీవాహనాథ సింహ శివ మహోత్సవ కడపదర్గ సమ్మత హిత సుగురశీల అలనాడు బ్రహ్మనాయ విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ సామ్రాజ్య నిర్మాణ తేజో శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీనందూరి కావ్య కళా శోభిత ఊరేగింపుగా తిరుపతి వెంకట కవులు ఉళ్ళకు పంపిన జాషువ మాల తల్లి గాంధీజం పలకించిన ఉన్నవ పొడగొట్టిన కొండారెడ్డి కన్ను వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా సహజ వాయువులనిచ్చిన స్వర్ణగనుల గర్భమా ఇల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రైతు వృక్ష శాస్త్రజ్ఞులను అందించిన ధాన్య కటకమా
శ్వేతాంజలి పల్లి సీతాఫల చెరకు తోట రోజువీడు మామిడి అనకాపల్లి బెల్లం అల్లమల బండరాళ్ళ పై మొలిచిన కమ్మని కదలి ఫల ప్రాణౌషధ మూలికలకు నెలవు కదా శ్రీగిరితల గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు కుడియందు కాకినాడ కాజా సత్యభామ వాలు జగతు రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు వీరకుమార విజయం నీదేరా బళ్ళారి రాఘవ ఈల పాట రఘురామయ్య స్థానం నరసింహరావు ఏయన్న సావిత్రి రంగస్థలి రాణి సురభి మన బొప్పి వీణ వేదికి ఎదురీది వెళ్ళె పులస చేపలు కోడె తాచులను చంపే కోయిలమ్మలు తెల్లగా విడదురించిన అల్లూరి వనౌలెత్తకుండా పింగళి వెంటి ఎక్కిన భారత జాతి జెండా జెండా ఉచ్చారణే అవారా పింగళి ప్రకాశం పొట్టి శ్రీరాములు ఒక్కొక్క కన్నా అక్కడు కాకట్టు పెట్టి రాజకీయ సంస్కృతికై ఎన్టీఆర్ పరమానం పరశురామ విశ్వామిత్ర ద్రోణ అశ్వత్థామ విశ్వవిద్యాలయ ఆచార్యుల ప్రీతి Computer students. Sheikh Aisha Tanzila. In this batch, Sheikh Aisha Tanzila, Pengali Geetika, Chalamala Anush, Dasari Hemastri, Bukya Mary Pradipti, Bayarapu Lakshita, Sheikh Tauhiya, Challari Hema Manikanta, Bukya Varshavardhan, Congratulations, Puri Chaitragnya, Moragani Dikshita, Dadi Varnita Nagalakshmi, Bukya Vaishnavi, Chituri Pranav Sai, Chituri Dakshi Sai, and Mendam Sindhu Akila Priya.
జింగిల్ బెల్స్ స్కూల్ యాన్యువల్ డే అండ్ కాన్వకేషన్కి మరి నన్ను ఇక్కడికి వచ్చేసి ఆహ్వానించినందుకు మరి యాజమాన్యం వాళ్ళకి, సురేష్ గారికి, అలాగే విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు కాన్వకేషన్ చేయించారు నా చేత. ఎగ్జాక్ట్గా 12 years బ్యాక్ ఆ పిల్లలు వేసుకున్న డ్రెస్ ఏమో నేను వేసుకున్నాను డాక్టరేట్ తీసుకోవడానికి. అలాగే నేను వేసుకున్న డ్రెస్ ఏమో మా వైస్ ఛాన్సలర్ ప్లస్ గవర్నర్ గారు వేసుకున్నారు. సో 12 years వెనక్కి వెళ్ళాను నేను నా డాక్టరేట్ తీసుకున్నప్పుడు. సో మార్నింగ్ ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పారు వాళ్ళు, టైనీ టాక్స్కి ఎందుకు ఉండకూడదు, గ్రోనప్కే ఎందుకు ఉండాలి అంటే. కాన్వకేషన్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, డాక్టరేట్ అన్నీ చదివినాక కాన్వకేషన్ కాదు. యూకేజీలో కూడా కాన్వకేషన్, అది కూడా ఒక ఎడ్యుకేషన్, అది కూడా ఒక డిగ్రీ కింద చాలా మంచి కాన్సెప్ట్. మరి జరుగుతున్నంతసేపు నేను 12 years వెనక్కి వెళ్ళి నా డాక్టరేట్ ఉన్న మూమెంట్స్ నాకు గుర్తొచ్చినాయి. సో చాలా అరుదుగా జరుగుతుంటుంది ఇట్లాగా కాన్వకేషన్ అన్నది. మరి చిన్న స్కూల్గా స్టార్ట్ చేసి 14 years మరి చాలా చాలా కష్టపడి సురేష్ గారు, విజయలక్ష్మి గారు ఈ స్కూల్ని ఒక ఆల్మోస్ట్ అంటే జింగిల్ బెల్ అంటేనే ఆ నేమ్లోనే మనం ఆ మూల చూస్తే చాలా ఫేమస్ సాంగ్ కూడా, జింగిల్ బెల్స్ ఆల్ ద వే, జింగిల్ బెల్స్ డౌన్వర్డ్స్ అండ్ జింగిల్ బెల్స్ హ్యాపీ ఆల్ ద వే అని క్రిస్మస్ అప్పుడు పాడుతూ ఉంటాం. సో ఆ నేమే వరల్డ్ ఫేమస్ జింగిల్ బెల్స్ అంటే అది చేసే సౌండ్ అని, లేకపోతే అది తీసుకొచ్చే జాయ్ అని జింగిల్ బెల్స్కి మరి పర్యాయపదంగా చెప్తారు. సో మరి చూస్తే మరి ఇప్పుడు 500 children 7th class వరకు ఉన్నారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మేము మొన్న రీసెంట్గా ఎడ్యుకేషన్లో కొన్ని రివ్యూ చేసినప్పుడు రూరల్ ఏరియాలో కొన్ని స్కూల్స్ మాకు 10 మంది 20 మంది పిల్లలు ఎలాగా ఫౌండేషన్ కోర్స్ అని ఆలోచిస్తుంది. వీళ్ళు ఫౌండేషన్ కోర్స్ అంటే నర్సరీకే ఇలాంటి టాలెంట్ వీళ్ళు బయటకు తీసుకొస్తున్నారంటే చాలా గ్రేట్. సో ఈ పెర్ఫార్మెన్స్ అంతా చూసినాక నాకు అనిపించింది ఎంత డిఫికల్ట్ ఒక చైల్డ్ని మనం బ్రాటప్ చేయటం అంటే. ముఖ్యంగా చిన్న పిల్లలు అంత ఏజ్లోనే మరి అంత టాలెంట్ వీళ్ళు బయటికి తీసుకొస్తారు. ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ప్రిపేరింగ్ ద చైల్డ్ ఫర్ ద లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ లైఫ్ అంట. సో ఎడ్యుకేషన్ అన్నది మర్చిపోయి నేను అక్కడ కూర్చుంటే ఆ పాట వస్తుంటే అప్రయత్నంగా నా కాలు కూడా డ్యాన్స్ లాగా కదుపుకున్నాను నేను ఆ సాంగ్కి. కొన్ని సాంగ్లు వచ్చినప్పుడు ముఖ్యంగా పిల్లలు ఆ పుష్ప సాంగ్ వేసినప్పుడు, సో పిల్లలు జస్ట్ ఇప్పటికి చిన్నగా ఉన్నారు. అది ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు అంటే జస్ట్ చిన్న నుంచి పెద్ద అయ్యారు అంతే అంటారు. అలాగే చిన్నపిల్లలు అంటే జస్ట్ ప్రస్తుతానికి చిన్నగా ఉన్నారు అంతే అంటారు. మరి అంత టాలెంట్. అలాగే లాస్ట్ వేసిన అమరావతి ఆల్మోస్ట్ ఎంటైర్ ఆంధ్ర హిస్టరీ మొత్తం ఒక్క సాంగ్లో కవర్ చేసి ఎక్కడికో తీసుకెళ్లారు అని అనిపించింది. మరి అలాగే ఆ పాట వేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ రిలవెంట్గా వాళ్ళు చూపించినటువంటి పిక్చర్స్ కూడా అంటే ఎంత కేర్ తీసుకున్నారో అని అనిపిస్తుంది. మరి ఇన్ ద వే హీ షుడ్ గో హీ విల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ అని చెప్తారు. ఏ విధంగా పెంచితే కరెక్ట్గా పెంచితే లైఫ్లో మళ్ళీ తిరిగి వేరేగా డిపార్ట్ అవ్వరు అని చెప్పి. సో ఒక బేసిక్ మేమైతే ఫౌండేషన్ ఆఫ్ కోర్స్ అని గవర్నమెంట్ అంటాం, కానీ రియల్ ఫౌండేషన్ కలర్ మేము చూస్తున్నాము. కీప్ ఇట్ అప్ మేడం, we wish you all the good luck. ఈ పక్కన షాప్ ఉంది కదా, షాప్ ఎదురుగా పెట్టాను. సందా
As 3 students, Komavarapu Stacy, Patla Lashmik Rao, Asa Bharatram, U Ritvik Sri Kumar, Gangula Lakshit, Sai Sri, Bale Sharmuka Venkata Sai, Dodapaneni Dhruvar, Neni Trilok, Guttikonda Lokshit, Papu Lohit Abhiram, Pidikiti Rishita, Ghatasala Ashwant Verma, Rishita. I welcome all the all students of Jingle Bells. I repeat the names: Komavarapu Stacy, Patla Reddy, Lohitashwa, Bezavada Dakshit, Parsa Bharatram, R. Ritvik Sri Kumar, Pidikiti Mahendra, Vasam Navneet, Chalagula Moksha Sai Sri, Bale Sharmuka Venkat Sai, Dodapaneni Dhruvan, Rayan Kartikeyan, Paratareni Trilok, Guttikonda Lokshit, Papu Lohit Abhiram, Pidikiti Rishita. ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి జింగిల్ బెల్స్ ప్రిన్సిపాల్ మేడం విజయలక్ష్మి గారికి, డైరెక్టర్ సురేష్ గారికి నా నమస్సమాంజలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ మరియు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా మంచి వాల్యుబుల్ సన్నివేశం వివరించారు సార్. ఉంది దయచేసి కొంచెం వెనక్కుంటే మీరు చక్కగా ఇంటి దగ్గర మీ ఫోన్ లో చక్కగా లైవ్ చూసుకోవచ్చు. కొంచెం వెనక్కిగా ఉండండి, కొంచెం వెనక్కి జరగాలి దయచేసి.
జరగండి 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 అల్లమ్మ చక్కటేసుకొచ్చనండి జరగండి 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 కరడేసి పావడేసుకొచ్చనండి సర్వకులో ఎముడండి తప్పితే మొగుడండి జరగండి 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 మాసు నుంచి మాసు పీసు వచ్చనండి జరగండి 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 సారులో పైన సారు వచ్చనండి So once you put your hands together for Lavanya teacher. దారిలో లేవు తప్పకుండా వెనకాల కనిపించదు ప్లీజ్ లేదా ముందుకు వచ్చేయండి ముందుకు వచ్చేయండి మీరు అక్కడ లేవాలి మీ ముగ్గురు మాస్టర్ మీరు వెనకాల ప్లీజ్ ప్లీజ్ వచ్చేయండి Wow, what a humble performance. Everybody did a great job. Sivaratna also. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాలమ్మ ఓ పుల్లదీవమ్మ ఓ పుట్టదీవమ్మ ఓ రామమ్మ రామమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా మీద సింగేసి సెంగుమంటేనమ్మా టీచర్స్ మీరు పక్కన ఉండండి అమ్మ వెనక చూస్తున్నారు హరర్ వచ్చే హరర్ హరర్
పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నవే పెద్ద రాములమ్మ మనిషిలో అనేటువంటి దానిలో ఇది ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి అన్నిట్లోనూ మరి ఉండాలి అనేది వాళ్ళ టాలెంట్ ఏంటనేది ఇలాంటి వాటి నెగిటివ్ క్యారెక్టర్లోనే మన సీరియల్స్ చాలా మంది చూస్తున్నారు కదా, మరి ఎంతమంది విలన్స్ లేడీ విలన్స్ ఉన్నారు అందరూ తెలుసు కదా. అట్లానే నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా వీళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటిని మనం ఎంకరేజ్ చేయాలి, దానిలో మనం వాళ్ళ టాలెంట్ని మాత్రమే చూడాలి.
అది అందుకు సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా మరొక్కసారి మా జింగిల్ బెల్స్ యాజమాన్యం స్టాఫ్ తరపున మీకు పాదాభివందనం తెలియజేసుకుంటూ Mama,